మనం ధర్మం గురించి, సృష్టి ధర్మం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దేహ ధర్మం. దేహం అంటే శరీరం. శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ 4 మాటల్లో ఇది చెప్పుకుందాం. సృష్టి యావత్తు తయారు చేసిన స్వయం శక్తి చాలకమైనది ఈ మానవ దేహం. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో సుఖ సంతోషాల మిళితమైనది ఈ దేహం. హెచ్చరికల ద్వారా తన్ను తాను నియంత్రించుకునే అద్భుతమైనది ఈ దేహం. ఈ దేహాన్ని దేవాలయంగా, పవిత్రంగా ఉంచగలగడమే దేహధర్మము. దేహధర్మం అంటే దీన్ని దేవాలయంగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ దేహాన్ని దేవాలయంగా చూసుకుంటామో ఇందులో ఉన్న జీవుడే దేవుడు అవుతాడు. ఇక్కడ ఈ శరీరం వేరు, ఇందులో ఉన్న నేను వేరు. మామూలుగా ఈ మాట సామాన్యులకు చెప్తే వెంటనే అర్థం కాదు. అదేంటి, నేనే కదా అంటాం. నేను వేరు, దేహం వేరు. ఈ దేహంలోకి నేను వచ్చాను, అది ఇంపార్టెంట్. సో ఈ రావడం కూడా చాలా విచిత్రంగానే ఉంటుంది. ఫస్ట్ ఇంత ఉన్న బీజం ఇంత అయిపోయి మళ్ళీ చెవులు, కళ్ళు, ముక్కు వచ్చి, కాళ్ళు, చేతులు వచ్చి, తర్వాత నోరు, విన్ను వచ్చి, సో 9 నెలలు పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉండమన్నా ఉండలేడు. సృష్టి ఏం చేస్తుంది, బయటికి దుబ్బేయబడుతుంది. తప్పనిసరిగా నువ్వు బయటికి రావాల్సిందే. కడుపులో ఉంది తప్పనిసరిగా ఎవరైనా సరే. ఇక్కడికి వచ్చినాడు మళ్ళీ భూమిలోకి పోవాల్సిందే. ఇది ఎక్కడ ఆగేది కాదు. సో మధ్యలో ఉన్న ఈ జీవితాన్ని, అంటే తీసుకున్న శ్వాస, ఆఖరి శ్వాస, మధ్యలో ఉన్నదాన్ని జీవితం అంటారు. ఈ జీవితంలో ఈ దేహం యొక్క పాత్ర ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఈ దేహం గురించి డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, లేదా దీనిపైన జిజ్ఞాస ఉండి తెలుసుకున్న వాళ్ళకు కూడా బాగా తెలుస్తుంది. ఈ దేహం అంటే ఏంటి, దీంట్లో పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో చాలా మందికి ఇది ఇంత విలువైనదన్న విషయం మనకు తెలియదు, చాలా వరకు తెలియదు. దీంట్లో కొన్ని కోట్ల విలువ చేసే అవయవాలు ఉన్నాయి. అందుకే ఈ అవయవాలు మనుషులను చంపేదాకా తీసుకెళ్ళి అవయవ దానం కింద జరిగిపోతున్నాయి. చంపేస్తారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఒక మనిషిని చంపేసి కావాల్సిన అవయవాలని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికి ఏం కావాలో తక్షణంగా పెట్టేస్తున్నారు ఇప్పుడు. సో ఇది పెద్ద ముఠాగా తయారైపోయింది. ఎందుకు, దానికి వాళ్ళకు తెలుసు దీని విలువ ఎంత అన్నది. మనకు మన శరీరం యొక్క తెలియదు కాబట్టి దేన్ని ఎట్లా కాపాడుకోవాలో చాలా విషయాలు చాలా మందికి తెలియదు. సో దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, దేహాన్ని మనం చక్కగా చూసుకుంటే అది మనల్ని చక్కగా చూసుకుంటుంది. దేహాన్ని సరిగ్గా చూసుకోకపోతే అది మనల్ని సరిగ్గా చూసుకోదు. అది వేరు, మనం వేరని చెప్పాం కదా. అది లేదంటే మనకు ఇంకొంచెం బాగా చెప్పాలంటే మనం దేహాత్మలము, దేహ ప్లస్ ఆత్మ, దేహాత్మలము. ఓకే, అందుకే రోగం రాకముందే సాధ్యమైనంత వరకు రోగాలు రాకుండా చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ దేహశాంతి అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా మానసిక శాంతి అంటున్నామో, విశ్వశాంతి అంటున్నామో, అంతకంటే ముఖ్యము దేహశాంతి. దేహం శాంతిగా ఉంటేనే మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతిగా ఉంటే విశ్వం కూడా శాంతిగా ఉంటుంది. అందుకే దేహశాంతి చాలా ఇంపార్టెంట్. దేహం చాలా ఇబ్బందుల్లో ఉండి మన ధ్యానం కుదరాలన్నా కుదరదు. అవునండి, కుదురుతుందా లేదా? ఆ నొప్పి అంటాం, ఈ నొప్పి అంటాం, 10 నిమిషాలు ఉంటే చేతి కాదు అనుకుంటాం, ఇలా రకరకాలుగా అనుకుంటున్నాం. అందుకే దేహానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దాని తగ్గ సరైన విధానంలో నిపుణులు తెలుసుకొని దాన్ని సరి చేసుకోగలిగితే దేహం మనకు ధ్యానానికి బాగా సహకరిస్తుంది. అలా లేని పక్షంలో ఈ దేహం మనకు సహకరించదు. పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మనకు తెలియకనే మనం రేపు చేద్దాంలేండి, మన్నాడు చేద్దాంలేండి, సాయంత్రం చేద్దాంలే, ఇట్లా అనుకుంటూ మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఈ విశ్వానికి ఈ దేహానికి పెద్ద తేడా లేదు. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ విశ్వానికి ఈ దేహానికి. ఎందుకంటే విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అట్లాగే మన దేహంలో కోట్లాను కోట్ల అణువులు ఉన్నాయి. ఈ విశ్వం అంతా దేని ద్వారా తయారు చేయబడిందో ఈ దేహం కూడా అన్ని కోటాను కోట్ల అణువులతో తయారు చేయబడింది. సో ఆ పోలిక, అందుకే అది పెద్దగా ఉంటే ఇది చిన్నగా ఉంది. అది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ దేహం నుంచి మనమేమి నేర్చుకోవాలి, మన దేహానికి ఏం అందించాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ దేహం నుంచి మనకు ముఖ్యంగా సహకారం
సామరస్యం, సంఘీభావం, సహజత్వపు స్పందన, కఠినత్వం, ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం దేహం నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మన దేహం నుంచి మనం నేర్చుకోవాలంటే అవును మనమే నేర్చుకోవాల్సింది మన దేహం నుంచి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఫస్ట్ సహకారం లోపిస్తే ఏమవుతుందో చెప్తాం. దేహం మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం, కొద్ది దూరంలో ఒక రాయిని కళ్ళు చూసాయి, వెంటనే కళ్ళు ఏం చెప్తుంది, మెసేజ్ పంపిస్తుంది, మెదడు ద్వారా కాళ్ళకు సంకేతం పంపిస్తుంది, రాయి ఉంది. ఇదంతా సెకండ్లో 100 వంతులు జరిగిపోతూ ఉంటుంది, మనకు తెలియదు, చూసాం కాదు అనుకుంటున్నాం. కానీ ప్రతిదానికి ఒక ప్రయాణం ఉంటుంది. ఒక మెసేజ్ ఇక్కడి నుంచి అక్కడికి అందడానికి 300 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఆ మెసేజ్ అంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు ముళ్ళు కాల్లో గుచ్చుపోయింది, అబ్బా అంటాం వెంటనే. సో అక్కడి నుంచి ఇక్కడికి మెసేజ్ పోయింది, వెంటనే కాల్ తీసాం. ఎంత టైం పట్టింది? సెకండ్లో, చాలా తక్కువ టైంలో. సో అంత ఫాస్ట్గా ఉంటుంది లోపల మన వ్యవస్థ. మనం ఏం చేసినాం, కాంతి సెకండ్కు 1,86,000 కిలోమీటర్ల దూరంతో ప్రయాణం చేస్తుందని చెప్పాం, అవునా? సో అంత స్పీడ్లో కూడా మన లోపల జరుగుతూ ఉంటుంది ప్రాసెస్, అది ప్రతిదీ కూడా. అప్పుడు ఏం చేస్తాయి, కాళ్ళు తప్పుకుంటాయి. ఇదే సహకరించుకోమంటే. ఒకవేళ కళ్ళు చూసే మెసేజ్ చెప్పలేదనుకో కాళ్ళకు, ఏం జరుగుతుంది? కాలు తగులుతుందా, దెబ్బ అవుతుందా, దెబ్బ అయితే మళ్ళీ రోగం వస్తుందా, దేహానికంతా ఇబ్బంది కలిగింది. సో దీన్ని సహకారం అందించుకోవడం అంటే. సో అలాగే మనం కూడా సంఘంలో ఉన్నాక, కూటంలో ఉన్నాక ఈ సహకారాన్ని ఎప్పటికప్పుడు అందించుకుంటూ ఉండాల్సిందే, అవునండి? మనకు అది నేర్పిస్తూ ఉంది కదా. ఫోన్ లేదు, నాకు కాదు కదా తగిలేది అని కళ్ళు ఊరికే ఉన్నాయా? లేదు కదా. కాళ్ళకి చెప్పాయి కదా, మెసేజ్ ఇచ్చాయి కదా, చూసుకో జాగ్రత్త. ఎందుకు? కాళ్ళకు కళ్ళు లేవు, కళ్ళు ఉన్న తీరికి కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్న దానికి కళ్ళు లేవు. సో ఇద్దరు సహకారం చేసుకుంటేనే అది తప్పవుతుంది, లేదంటే దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా తగిలింది అనుకో, ఏరా అంత చూసుకోకుండా నడిచావా అంటాం, అవునా? అంతే. ఎందుకు? వాడు చూడలేదు, కళ్ళు చెప్పలేదు, వాడికి కాళ్ళు తగిలినాయి. సో చెప్పాల్సింది కళ్ళు, చూడాల్సినవి చేయాల్సినవి కాళ్ళు, అవునా కదా? సో ఇక్కడ మనకు సహకారం ఎంత ఉంది. అట్లాగే ఏదైనా సరే మన దేహంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ధ్యాన కేంద్రంలో కానీ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరు ఒక పని చేస్తే ఇంకొకరు ఒక పని చేయాలి. కుటుంబంలో కూడా అంతే. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, ఒకరు సంపాదిస్తే ఒకరు ఇంట్లో ఉంటారు, లేదు ఇద్దరు సంపాదిస్తే అంటే ఇద్దరు షేర్ చేసుకోవాల్సిందే వర్క్. సో అలా చేసుకోలేకపోవడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరు ఆదాయాలు ఉన్నప్పుడు ఇద్దరు టైంకి పోవాలి, ఇద్దరు టైంకి పోయినప్పుడు ఇద్దరు కష్టపడాల్సిందే, ఇద్దరు టైంకి లేయాల్సిందే. లేదు నేను ఈ వంట రాదంటే, వంట రాకుంటే ఆ షేర్ వేరే పని చేయి, అంతే. బట్టలే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకో, ఉతుకు, ఇవన్నీ చేయి, ఏమవుతుంది? షేరింగ్. సో అది సహకారం. ఇక్కడ తప్పు లేదు, ఎక్కువ లేదు, సహకారం అందించుకోవాల్సిందే. మన బాడీనే నేర్పిస్తుంది మనకది, అవునా? సో రెండవది సంఘీభావం. మనకు జ్వరం వచ్చింది అనుకున్నాం, జ్వరాన్ని తెప్పించే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ నాశనం చేయడానికి శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అవుతూ ఉంటుంది, ఫైట్ చేస్తుంది. ఫస్ట్ మనకు వ్యాధి నిరోధక శక్తి ఉన్నాయి, అది మొత్తంగా ఫైట్ చేస్తుంది ఫస్ట్. మరి మనకు అప్పుడే ఆకలి అయింది. జ్వరం వచ్చినా కొందరికి ఆకలి అవుతుంది కదండి, చాలా మందికి కాదు, కొందరికి అవుతుంది. యాక్చువల్గా ఆకలి కాదు, అది జిహ్వా చాపల్యం. ఎందుకంటే మిరపకాయల బజ్జీ వాసన పక్క నుంచి వస్తూ ఉంది, వాసన వస్తేనే మనకు ఆకలి పోతుంది. సరేలే అని చెప్పేసి జ్వరందే నాది అనుకుని ఈ 4 జ్వరాలు లోపలికి పొట్టులోకి వేసాడనుకో, ఏమవుతుంది? అప్పుడు జీర్ణం చేయడానికి శక్తి అవసరమవుతుంది, అవునా? మరి ఆ శక్తి అంతకుముందు దేనికోసం ఫైట్ చేస్తోంది? మన శరీరంలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియాతోనో వైరస్తోనో ఫైట్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? కొంత శక్తి దీనికి కూడా కావాలి జీర్ణం చేయడానికి, లేదంటే అజీర్ణం వచ్చి ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో దానికి దీనికి ఏమైపోతుంది అంటే వ్యాధి ముదిరిపోతుంది ఏదైనా సరే, అవునా? అందుకే సంఘీభావం ఉండాలి. ఒకవేళ మనకే మనం తెలుసుకొని స్టాప్ చేసుకుంటే పర్వాలేదు, మిరపకాయ బజ్జీ ఈరోజు కాదులే, రేపు తిందాం, మన్నాడు తిందాం అనుకుంటే నో ప్రాబ్లం. లేదు నువ్వు మొండిగా తిన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? శరీరానికి ఒక ధర్మం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, చెప్పుకున్నాం కదా. ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే నీకు ఆకలి లేకుండా చేస్తుంది. ఫస్ట్ జీర్ణాశయాన్ని మెసేజ్ వెళ్ళిపోతాయి, నీవు ఆకలి కానివద్దని. నాలుగు చేదుగా తయారైపోతుంది, మనిషి నీరసంగా తయారైపోతుంది. ఇవన్నీ ఎందుకు విత్డ్రా చేసుకుంటాయి? ఇవన్నీ కూడా అవి చేయాల్సిన ధర్మాలను కొద్దిగా స్టాప్ చేసుకుంటాయి. ఆ స్టాప్ చేసుకోవడం వల్ల మొత్తం శక్తి అంతా కూడా ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాయి, ఆ సైనికులుగా అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇది సంఘీభావం. అర్థమైందండి?
అందుకే మనకు ఎప్పుడు కూడా మన శరీరం హెచ్చరికలు చేస్తూ ఉంటుంది, కొంచెం గమనించాలి. ఇప్పుడు తలనొప్పి వస్తుంది, ఎందుకోసం వచ్చిందో చూడాలి. లోపల ఎక్కువ ఆలోచన చేసావా, లేదా శరీర వ్యవస్థను ఇబ్బందిగా ఉందా, జీర్ణం కాలేదా, ఇవన్నీ కూడా హెచ్చరికలు చేస్తుంది. సో నువ్వు కొంత గమనించేసి కొద్దిగా ఉపవాసం ద్వారానో లేదంటే ఒక పూట భోజనం స్టాప్ చేయడం ద్వారానో, భోజనం స్టాప్ చేసిన కూడా మంచిదే. భోజనం స్టాప్ చేసినా కానీ 4 అరటిపండ్లు 2 జామకాయలు 1 గ్లాస్ పాలు తాగద్దండి. ఆ జనరల్గా భోజనం మానేసామంటే నీరసపడిపోతారు, ఏదో ఒకటి తిను, పండ్లన్నా తిను, పాలన్నా తాగని చెప్తుంటారు కదా. అన్నం తిన్నా ఒకటే, పండు తిన్నా ఒకటే, పాలు తాగినా ఒకటే. ఉపవాసం అంటే ఉపవాసం ఎందుకు? రెస్ట్ ఇవ్వాలా, కడుపు రెస్ట్ ఇవ్వాలా, బాడీకి రెస్ట్ ఇవ్వాలా. బాడీకి రెస్ట్ ఇవ్వాలంటే నువ్వు ఆహారం వేసావనుకో ప్రతి అవయవం పనిచేయాల్సిందే, పై నుంచి కింది వరకు. అందులో కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అందుకే శరీరంలోకి ఏదన్నా రోగం వస్తే వెంటనే పరిగెత్తిపోవద్దండి డాక్టర్ దగ్గరికి. కొద్దిగా సమయం పాటించి ఆలోచించి దేనివల్ల వస్తూ ఉంది అనేది మనం చూసుకోవాలి. దాని గురించి ముందు చెప్తాను నేను. ఓకే, సో ఇది సంఘీభావం అంటే. సో మనం ఆ సంఘీభావాన్ని సంఘంలో కూడా ఇస్తున్నామా లేదని మనం చూసుకోవాలి. దేహం నుంచి అది నేర్చుకోవాలి. దేహం యొక్క వ్యవస్థ ఎట్లుంటుందని మనకు అర్థమవుతుంది. ఓకే, మూడవది స్పందన. ఇప్పుడు చేతి వేళ్ళు కాలాయనుకుందాం, కన్నీళ్ళు ఎక్కడ వస్తాయి? కళ్ళలో వస్తాయి నీళ్ళు, అవునా? చేతులు వస్తాయా? కాలింది ఎక్కడ? చేతికి. వచ్చేది ఎక్కడ? కళ్ళలో. ఇప్పుడు భార్య భర్తను తిట్టింది అనుకో, అక్కడ ఏం జరుగుతాయి? కన్నీళ్ళు ఎక్కడ వస్తాయి? భార్య భర్తను తిట్టింది, లేక కొట్టింది అనుకున్నాం, నొప్పి అయింది, ఎక్కడ వస్తాయి కన్నీళ్ళు? కళ్ళల్లోనే కదా. ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు? ఇక్కడ చేయి కాలింది, కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అంతేనా? నోరేం చేస్తుంది? అంటుందా లేదా? అవునా? వెంటనే అంటుంది. అంటే ఎంత యాక్షన్, ఎంత ఫాస్ట్గా జరుగుతుంది ఇది. అంటే వెంటనే దానికి సంబంధించిన అవయవాలన్నీ వెంటనే స్పందిస్తాయి. అట్లాగే సంఘంలో ఒకడు బాధపడుతున్నాడంటే మనం ఏం చేస్తాము? ఇట్లా చూస్తాం. వాడు ఎప్పుడు అట్లనే ఏడుముఖముడు, వాడు ఎప్పుడు అట్లే బాధపడుతుంటాడు. అది కాదు, ఎందుకోసం బాధపడుతున్నాడు, నీకు చేతనైతే సహాయం చేయి. సో ఇక్కడ అవన్నీ అడిగిందా? చెయ్యి అడిగిందా? కళ్ళలో నీళ్లు కావచ్చు, నాకు విషయం నువ్వు పని అయ్యిందా? లేదే. వెంటనే యాక్షన్కి రియాక్షన్ జరిగిపోయినాయి. అట్లా మనం సంఘంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం. సో సంసారంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు మనం వెంటనే మన యొక్క స్పందనను తెలియజేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన చుట్టూ అందరూ చూస్తున్నా కూడా వాళ్ళు స్పందించరు. మనం ఈ రోజు స్పందన లేకుండా ఉన్నాము అంటే రేపొద్దున వాళ్ళు స్పందించరు. ఈ రోజు ఎవడో కూడా ఏదో అన్యాయంగా అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో ఒక టీవీ 9 వాడు ఏం చూపించాడు? ఒక చిన్న బిట్టు తీసుకొని దాన్ని 1000 సార్లు చూపించాడు. టిక్ 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 అని. అక్కడ 50,000 మంది ఉన్నారు మనుషులు. స్టేజ్ మీద ఆమె బొమ్మాయి వచ్చి ప్రేమతో తట్టుకోలేక సార్ని వచ్చి అట్లా హక్ చేసుకుంది. గురువును ప్రేమతో హక్ చేసుకుంది. అంతమంది ఉన్నారు కదా. వాడు ఆ ఒక్క బిట్టుని తీసుకొని గురువు గారు చూడు ఎట్లా చేశారో అని చెప్పేసి వాడు చూపించాడు. కానీ స్పందన చుట్టూన్న వాళ్ళంతా స్పందించాలి కదా. సో అక్కడ ఏమైంది? ఓవరాల్గా మొత్తం మీద స్పందన వచ్చింది, వాడిని పక్కన పెట్టేశారు టీవీ 9. అట్లాగే ఇంకోటి కూడా రాబోయింది, వస్తూ ఉంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక మాట మాట్లాడుతుంటాం, ఒక 15 నిమిషాలు మాట్లాడింటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అన్నాను అనుకోండి, జీసస్ కూడా చెప్పాడు డైలీ బ్రెడ్ అన్నాడు. అందువల్ల మనం ఏ రోజుకి ఆ రోజే మనం దానికోసం చూసుకుంటే మనుషులకు ప్రశాంతత ఉంటుంది అని ముందు చెప్పింటాం, తర్వాత దానికి సంబంధించినంత చెప్పింటాం. వాడు ఇదే బిట్టుని తీసుకెళ్ళి ఈయన జీసస్ గురించి చెప్పాడు, మత మార్పు చేస్తున్నాడంటే అవుతుందా? అవునా? సో బుద్ధి లేదు వాళ్ళకి. మొత్తంగా విను, ఏం జరుగుతుందో చూడు, ధ్యాన కేంద్రాల్లో ఏం జరుగుతుందో చూడు, అప్పుడు స్పందించు. అలా లేకుండా ఏ చిన్న బిట్టు తీసుకొని ముందు వెనక తీసేసి అదొక్కటి ఎడిటింగ్లో పెట్టేసి చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లాగే మన సందులో కానీ, మన స్ట్రీట్లో కానీ, ఇంట్లో కానీ మొత్తంగా ఏదో మాట్లాడింటారు. వాళ్ళకి ఏదైతే నచ్చలేదో దాన్ని మాత్రమే పట్టుకొని వేలాడుతుంటారు, దాన్నే స్పందిస్తారు, మిగతా అన్ని పక్కన పెట్టేస్తారు.
అంతకుముందు మంచి చెప్పినవి పక్కన పెట్టేస్తారు. ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని ఎక్కువ స్పందన జరుగుతూ ఉంటుంది. సో అలాంటి స్పందనలు పనికిరావు, అది వేస్ట్ ఆ స్పందనలు. సో స్పందించాల్సిన టైంలో స్పందన చేసే విధంగా అది చేయగలిగితే అందరికీ బాగుంటుంది. అవునా? అది మనం దీని నుంచి మనం నేర్చుకుంటున్నాం. అది ఓకే. అందుకే మహాత్ములు ఎందుకంటారంటే వాళ్ళు ఇతరుల బాధను చూసి వాళ్ళ బాధను తమ బాధగా అనుభవిస్తూ దాని నివారణకి నిరంతర కృషి చేస్తుంటారు. అది ఇంపార్టెంట్. దీని నుంచి మనము మహాత్ములు అది ఆల్రెడీ చేస్తున్నారు, దాని నుంచి మనం ఫాలో అవ్వాలన్నమాట. లేకపోతే ధ్యానం ఆయన నేర్చుకున్నాడు, ఎవరు పత్రి గారు, తన వరకు జ్ఞానం తెలుసుకున్నారు, ఊరికే ఉండొచ్చు కదా, చక్కగా ఉద్యోగం చేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది దీని గురించి బాధపడుతున్నారు, ఇంత సింపుల్ వే పెట్టుకొని మనం చెప్పలేకపోతే అన్న తపనతో ఇతరుల బాధను తన బాధగా తీసుకొని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. బుద్ధుడు అదే చేశాడు, కృష్ణుడు అదే చేశాడు, జీసస్ అదే చేశారు. అవునా? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహాత్ములు ఉన్నారు. శంకరాచార్య 30 సంవత్సరాలకి చేయాల్సిన చేసేసి వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఎంతమంది లేరు మనకు మహాత్ములు, మహానుభావులు. ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతుంటే 10 రోజులు 20 రోజులైనా చెప్పుకుంటూ పోతాం మనం. అవునా? సో స్పందన ఆ విధంగా దేశం కోసం, రాష్ట్రం కోసం, కుటుంబం కోసం ఎంతో స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మనం అవసరమైతే మన సంఘం కోసం కూడా స్పందించాల్సింది. ఓకే. సనాతన ధర్మం అంటున్నాం, మరి దానికి ఏదైనా జరిగితే మనం స్పందించాలా వద్దా? నా వరకు రాలేదు, నా ఇంటి వరకు రాలేదు మనం అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? రేపు పొద్దున నీ ఇంట్లోకే వస్తుంది. ఎందుకు? పక్కవాడికి జరిగింది నాకు జరగలేదు అనుకుంటున్నాం, నీ స్పందన లేదు నీలో, ఖచ్చితంగా రేపు నీ ఇంటికి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది, నీ బెడ్రూమ్లోకి వస్తుంది. ఏం చేస్తావు నువ్వు పక్కవాడికి ఏదైనా స్పందన చేసి యాక్షన్కి రియాక్షన్ వాంతో సపోర్ట్ చేసింటే ఈ రోజు నీకు వాడు నీ దగ్గరికి వస్తే నువ్వు వాడు వచ్చేవాడు. కానీ అలా చేయలేకపోతున్నావే నువ్వు. మరి సనాతన ధర్మానికి ఎంతో అన్యాయం జరుగుతోంది. మరి ఏం చేస్తున్నాం మనం? ఏం చేయలేకపోతున్నాం. సర్వమతాలు ఒకటి అంటున్నాం. ఎవరికి సర్వమతాలు? అన్నీ తెలిసిన వాడికి, అంత ఆత్మవాక్యం తెలిసిన వాడికి. ఎదుట ఏనుగు వస్తోంది, నేను ఇక్కడ ఉన్నాను, గురువు చెప్పాడు అందరిలో దేవుని చూడు అన్నాడు, ఓకే అన్నాడు. ఎదురు ఏనుగు వస్తోంది, వీడికి నిలబడినాడు శిష్యుడు, గురువు చెప్తున్నాడు నన్ను పక్కదారా ఏనుగు వస్తుంది నీ మీద తొక్కుతుంటే, అదెందుకు, నేను దేవుడే, అది దేవుడే, ఎట్లా తొక్కుతుందో చూస్తా అన్నాడు. చెప్పేవాడు కూడా దేవుడేరా, నువ్వు పక్కకు రా అన్నాడు. సో అట్లాగా మనం ఏం చేస్తున్నాం, మన స్పందన దేనికి ఉండాలి, ఎట్లా ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే చాలా చాలా అధర్మంలో హెచ్చు పెరిగిపోతుంది. ధర్మం తెలిసిన వాడు ధర్మం గురించి చెప్పకుంటే అధర్మం హెచ్చు పెరిగిపోతుంది. అందువల్ల బీ అవేర్. కఠినంగా చెప్పానా? అవసరమైనప్పుడు కఠినంగానే చెప్పాలి. సామరస్యం, ఇది దేహ ధర్మంలో ఉన్నాం మనం. దేహం నుంచి ఇది జరుగుతుంది, దేహంలో జరుగుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం, మనం అలా చేస్తున్నామా లేదా మనం తెలుసుకోగలుగుతున్నాం. అవునా? ఓకే. శరీరంలో ఏదైనా ఒక అవయవం సరిగ్గా పనిచేయలేదనుకో, మిగతా అవయవాలన్నీ ఏంటంటే ఆ అవయవం చేయాల్సిన పనిని సామరస్యంతో సాధ్యమైనంతగా పంచుకొని ఆ పనిని నెరవేరుస్తుంది. ఒక కన్ను సరిగా పనిచేయలేదు, ఏం చేస్తుంది? ఇంకొక దాన్ని పంచుకుంటుంది. ఒక చేయి లేదు, సో ఇంకో చేయి దాన్ని పంచుకుంటుంది. ఇలా ఏదైతే మన శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయలేకపోతే అవి సామరస్యంతో అన్నీ పంచుకొని ఏదో రకంగా మన శరీర వ్యవస్థను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే మన సంఘంలో కూడా ఎవరైతే సరిగా లేరో వాళ్ళ పనిని కొంత మనం సహకారం ఇస్తూ దాన్ని మనం అందరూ కలిసి పంచుకొని చేయాలి. ఓకే. సో నాకేం పట్టిందని ఎప్పుడు అనుకోవద్దండి. ఎవరికి వారు అలా అనుకుంటే మన సంసారమే కదా, సంఘం కూడా నాశనం అయిపోతుంది. సంఘం నాశనం అయితే నాకేమనుకుంటారేమో, సంఘంలో ఉన్నాం మనమంతా కలిస్తేనే సంఘం అవుతుంది. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళంతా నాశనం అయితే సంఘం లేదు. అవునా? అందువల్ల సామరస్యం కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ విశ్వమే దేహం అని చెప్పాం. అట్లా దీంట్లో ఎన్నో అణువులు ఉన్నాయి, అట్లే విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ మనం ఒక్కొక్కసారి తెలుసుకుంటుంటామో మన దేహం గురించి, మన దేహంలో ఉన్న ఈ శరీర వ్యవస్థ గురించి అంత గొప్పగా ఉందా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి. సో ఇప్పుడు మన శరీరంలో కొన్ని ఇంపార్టెంట్ అవయవాలు అవే మాట్లాడతాయి, మీతో అవే మాట్లాడతాయి. ఇప్పుడు నేను మాట్లాడను, ఆ అవయవాలే మీతో మాట్లాడతాయి. సో వాటి యొక్క శక్తి ఏంటి, వాటి సామర్థ్యం ఏంటి, అవి చేసే పనులు ఏంటి అని అవే చెప్తున్నాయి. ఇప్పుడు
మాట్లాడుతున్నది ఇప్పుడు గుండె మాట్లాడుతూ ఉంది. నేను పిడికిడెంత దానను, నా యొక్క సైజ్ ఎంత పిడికిడే, నిమిషానికి సుమారుగా 72 సార్లు కొట్టుకుంటాను. 24 గంటల్లో 10,000 లీటర్ల అంటే 10,000 లీటర్లు అంటే ఒక పెద్ద లారీ ట్యాంక్ యొక్క రక్తాన్ని పంపు చేస్తుంది. ఇక్కడి నుంచి ఎపక్కుండేది గుండె ఎడంపక్కు. ఇది 10,000 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంట. ఏది గుండె చెప్తోంది, నేను చెప్పలేదు. నాలో ఒక భాగం రక్తాన్ని శుభ్రపరిచి ఊపిరితిత్తులకు పంపితే రెండో భాగం మిగతా దేహానికంతటికీ సరఫరా చేస్తుందంట. నేను ఒక పంపు చేసే రక్తం ఒక రోజుకు 60,000 మైళ్ళ దూరం లెక్కకు వస్తుందంట. అది పంపు చేయడం మొదలుపెట్టి ఇట్లా వదిలేస్తే 60,000 మైళ్ళ దూరం వరకు పోతుందంట. 60,000 మైళ్ళ దూరం. ఎంత పవర్ఫుల్ అది. మీరేమో నేను అతి సున్నితమైన దాన్ని అనుకుంటారు. గుండె అబ్బా హార్ట్ అటాక్ అంట, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది, చాలా సున్నితమైంది అని అనుకుంటుంటాం. కానీ మీరు అనుకుంటున్నారు నేను సున్నితమైన దాన్ని అయితే కాదు. నాలాంటి యంత్రాన్ని చేసి బయట ఉపయోగిస్తే ప్రతిరోజు 4,000 గ్యాలన్ల చెరువు నింపొచ్చంట, ఒక పెద్ద చెరువు నింపొచ్చంట. దీనికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ రక్తం ద్వారా శక్తి తీసుకుంటుందంట. తను ఆ పని చేస్తూ తనకు కావాల్సిన శక్తిని తనే దాని నుంచి తీసుకుంటుందంట. నిజానికి నా బరువు ఎంత అంటే నీ శరీర బరువులో 200 వంతు. 200 వంతు అంటే ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 కేజెస్ ఉన్నాను అనుకోండి, నా యొక్క గుండె బరువు ఎంత ఉంటుంది? 1.5 కేజీ. మొత్తం వాళ్ళ యొక్క శరీర వ్యవస్థ బరువులను కలిపి నాది 80 కేజీలు అంటే 200తో భాగిస్తే ఎంత? 16 వస్తుంది. అంటే 1.6 కేజీ వస్తుంది, అంతే కదా? 1.5 కేజీ అనుకోండి, 1.5 కేజీ దగ్గర అంతే. కానీ చేసే పని ఎంత? ఇంత కదా. వీడికి ఇంత గుండె పర్వతం అంత పని చేస్తుంది అది, అవునా? సో ఇంకా ఏం చేస్తుంది అంటే ఇది పిడికిడెంత ఉన్న గుండె ఇంత పని చేస్తున్నప్పుడు ఇంత శరీరం ఉన్న మనము ఇంకెంత పని చేయాలని మనమే నిర్ణయించుకోవాలి. ఇంకా ఒక విశేషం ఉంది దీంట్లో. ఎంత చెడు రక్తం తన దగ్గరికి వస్తూ ఉన్నా దాన్ని అసహించుకోకుండా స్వీకరిస్తూ మంచి రక్తంగా మారుస్తూ మంచి రక్తాన్ని అందరికీ పంచుతూ మనలో మన చుట్టూ ఉన్న చెడును మంచిగా మార్చుకుంటూ మంచినే ప్రచారం చేయాలి అన్న విషయాన్ని గుండె మనకు బాగా చెప్తా ఉంది. బాగా చెప్పిందండి గుండె. అది చెప్పేసింది, దాని ప్రకారమే బోర్డు. నెక్స్ట్ ఊపిరితిత్తులు. గుండె అందరికి 2 ఉంటాయి, ఊపిరితిత్తులు ఎన్ని ఉంటాయి? గుండె ఒకటే, సారీ. అంటే అవేర్గా ఉన్నారు లేదో చెప్పడానికి. ఊపిరితిత్తులు ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి, అంతేనా? ఎవరికైనా ఒకటి ఉందో చూసారా? లేదు, 2 ఉంటాయి. ఓకే, అది చెప్తోంది. నెక్స్ట్ ఊపిరితిత్తులు. మా బరువు, ఇక్కడ నా బరువు అని లేదు, అది మా అంటాను. ఎందుకు? 2 కాబట్టి. మా బరువు సుమారుగా 1 పౌను, అంటే పెద్దవాళ్ళకు. చిన్నవాళ్ళకు కొద్దిగా తక్కువ ఉంటుంది. 1 పౌను అంటే 450 గ్రాములు 1 పౌను. మనకు 2 ఊపిరితిత్తులు ఉంటాయి, దాని బరువు ఎంత అంటే 450 గ్రాములు అంతే. ఎక్కడ ఒక కండరం ఉండదు దాంట్లో. మాలో 2,500 లక్షల ఎంత? 2,500 లక్షల గాలి బుడగలు ఉంటాయి. గాలి బుడగలు నిమిషానికి సుమారుగా 18 సార్లు, రోజుకు 26,000 సార్లు సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉంటుంది. సంకోచ వ్యాకోచాలు ఇట్లా ముడుచుకుంటుంది, తెలుసుకుంటుంది, ముడుచుకుంటుంది, తెరుచుకుంటుంది.
మీరు పీల్చే గాలిని మీ దేహానికి సరైన ఉష్ణోగ్రతని లోపలికి పంపిస్తాం. మనం పీల్చే చల్లటి గాలి ఉన్నా లోపలికి వెళ్ళేటప్పటికి దాన్ని కొంత మన శరీరానికి ఎంత అవసరమో ఆ విధంగా వేడి చేసేస్తారు రెడీగా. దేహంలో చాలా సున్నితమైన భాగాలు మేము, కానీ మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ మిమ్మల్ని బ్రతికిస్తున్నాం. ఎంత స్టేట్మెంట్ ఇస్తాం చూడు. మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ మిమ్మల్ని బ్రతికిస్తున్నాము. ఎందుకు చెప్తోంది ఆ స్టేట్మెంట్? అది చాలా మంది గని కార్మికులు ఉంటారు, రసాయనిక ద్రవ్యాలను తయారు చేసే కార్మికులు ఉంటారు, తర్వాత కొన్ని చోట్ల పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, సిటీస్లో బస్సుల్లో తిరిగే వాళ్ళు ఉంటారు, పల్లెల్లో తిరిగే వాళ్ళకి కొంచెం తక్కువే, కానీ టౌన్లలో తిరిగే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇది ఈ గాలిలో ఈ ధూళిలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్నవి, మనకు వెంటనే అర్థం కాదు. మన ఇంట్లో కింద ఒక రోజు చిమ్మకుండా అట్లే ఉంటే తెలుస్తుంది, దుమ్ము సోఫాల మీద వాటి మీద వీటి మీద బాగా పలుచుకొని ఉంటుంది, అవునా? అదే దుమ్మునే మనం లోపలికి పీలుస్తున్నాం. దేనిపైన అయితే సోఫాల మీద వాటిపైన ఉన్న దుమ్ము ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసినా వచ్చి పడుతుందంటే మన కంటికి ఏం కనబడలేదు, మనం ముక్కులో పోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏం కనబడలేదు, కానీ అక్కడ కనబడుతోంది. సో అది మన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి అది శుద్ధం చేయబడుతోంది. సో అది ఎక్కువైపోతే ఏమైపోతుంది, లోపల ఈ లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. నిరంతరంగా ఏదైనా పని చేస్తే ఏమైపోతుంది, దాని కెపాసిటీ తగ్గిపోతుంది. అట్లాగా ఇది మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం, మేము బతికిస్తున్నాం అంటున్నాయి. సో దానికోసమే అప్పుడప్పుడు చల్లని పచ్చటి వాతావరణంలో వెళ్ళాలి, సో పొల్యూషన్ లేని వాతావరణంలో తిరుగుతూ ఉండాలి, ఊరికి కొద్దిగా దూరంలో ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటివన్నీ దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అడ్డం పెట్టుకుని పోవడం వల్ల కొంత ఆ పార్టికల్స్ మన లోపలికి పోవడం తగ్గుతుంది. మాస్క్ వేసుకోవడం వల్ల కంటిన్యూగా మాస్క్ వేసుకోకూడదు. సో బజారుకి పోయినప్పుడు అట్లా ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని, సో ఇలాంటివన్నీ మనం చేయగలుగుతాం. చేస్తే అప్పుడు దీనికి కొంత ఫ్రీ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇంకా కొందరు ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతుంటారు ఎంజాయ్మెంట్ అని చెప్పి. సో దానివల్ల కూడా చాలా నష్టపోతున్నాం, చాలా ఇబ్బంది కలుగుతోంది మాకు అని చెప్తున్నాయి. ఏంటంటే ఊపిరితిత్తుల చివరి భాగాన ఇక్కడ సీలియా అనేది కొన్ని వెంట్రుకల్లాగా కొన్ని ఉంటాయి. సో దాని యొక్క లక్ష్యం ఏంటంటే ఏదైనా సరే ఒక అశాస్త్రీయమైనవి లేదంటే చెడు కలిగినవి ఏమైనా లోపలికి వాసనలు వచ్చినప్పుడు అది సాధ్యమైనంతవరకు బయటికి పంపుతూ ఉంటుంది. మన ఫ్యాన్ గాలి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎట్లా ఉంటుందో అట్లా పంపిస్తూ ఉంటుంది. సో వాటికి పొగ అంటే పడదు. ఎప్పుడైతే సిగరెట్ తాగి ఆ పొగ వస్తే అవి ఏమవుతాయంటే పక్షపాతం వచ్చిన దాని మాదిరి అట్లాగే పడిపోతాయి, పనిచేయవు. అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు అవి పూర్తిగా పాడైపోతాయి, ఇంకా పనిచేయవు, చచ్చిపోతాయి. అందుకే సిగరెట్ తాగిన తర్వాత వాళ్ళకు క్షయవాదులు కానీ దగ్గు కానీ ఎక్కువ. ఎందుకంటే ఇంకా దాన్ని బయటికి పంపేకి లేదు, చెడు గాలిని బయటికి పంపడానికి అవకాశం లేదు. అందువల్ల చెడు గాలిని పీల్చినప్పుడు ఒక దగ్గు ద్వారానే బయటికి రావాలి. అందుకే వాళ్ళు సిగరెట్ తాగే వాళ్ళు ఎక్కువ దగ్గుతూనే ఉంటారు. సో ఇట్ లీడ్స్ టు క్షయవాదికి వెళ్ళిపోతుంటుంది. అందుకే గవర్నమెంట్ ఎంత బ్యాన్ చేసినా కూడా వీళ్ళు దానిపైన రాసింటారు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది పాపం బాగా చూసుకుంటారు. అరే ఏదో రాశాడు పాపం అని చెప్పేసి సిగరెట్ తాగుతూ దాన్ని చూసుకుంటాడు కావాలంటే వాళ్ళు. సో ఇక్కడ ఊపిరితిత్తుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తాము కష్టాల్లో ఉన్న లెక్క చేయకుండా ఇతరుల నిరంతర సుఖ సంతోషాలే సంతోషం అనుకుంటూ తమ ధర్మాన్ని చక్కగా నెరవేర్చడం మనం స్పష్టంగా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అవునండి, బాగా అర్థమవుతోంది కదా అది. అంతేకాకుండా దేహానికి అవసరమైన ఆక్సిజన్ తీసుకుంటూ అనవసరమైన కార్బన్ డైఆక్సైడ్ను నిరంతరం విసర్జిస్తున్నట్లే మనం కూడా మనకు అవసరమైన మంచిని నిరంతరం తీసుకుంటూ మనలో అనవసరమైన చెడును నిరంతరం తీసివేస్తూ ఉంటే మనం మన నిజస్థితిలో ఉంటాము అని చెప్పేసి ఊపిరితిత్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ మూత్రపిండాలు, కిడ్నీస్. కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి? అవి ఎన్ని ఉంటాయి? షూరా? 2 ఉంటాయని అందరూ అంటున్నారు. కొందరికి ఒకటే ఉంటుంది, కొందరికి పుట్టుకతో ఒకటే ఉంటుంది. ఒకటే అది తెలీదు వాళ్ళకి, 1 ఉందా 2 ఉందో తెలియదు. ఏదన్నా ట్రబుల్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్రే తీస్తే నీకు ఒకటే ఉంది అంటారు. పుట్టుకతోనే ఒకటే వస్తుంది అట్లా. ఇప్పుడు మనకు గుండె ఈ పక్క ఉందని చెప్పాం కదా, ఎడం పక్క.
రేర్ కేసుల్లో కుడిపక్క కూడా ఉంటుంది, చాలా రేర్ కేసుల్లో కుడిపక్క కూడా ఉంటుంది. అంటే ఏదో ఒకటి అలా జరుగుతాయి అంతే, అన్నీ జరగవు. ఓకే, ఇక మూత్రపిండాలు మాట్లాడుతున్నాయి మీతో, మీరు వింటారా? మూత్రపిండాలు మాట్లాడుతున్నాయి. ఓకే, మేమిద్దరం దేహానికి అవసరం లేని అనేక రకాల రసాయనాల్ని, మలినాలను మేమే బయటికి పంపేది. 1 గంటలో మేము మీ దేహంలో ఉన్న రక్తానికి 2 శుభ్రపరుస్తాం. రోజుకు 180 లీటర్ల నీటిని వడగట్టగల సామర్థ్యం మాకుంది. 180 లీటర్ల. ఇంతకుముందు మనం ఫిల్టర్లు పెట్టుకునేవాళ్ళం, అవునా? దాంట్లో క్యాండిల్స్ ఉండేటివి. ఎంత 12 లీటర్లు 15 లీటర్లు ఒక రోజంతా వస్తాను, ఒక 2 సార్లు మార్చుకుంటాం ఒక రోజంతా. కానీ ఇదెంత 180 లీటర్ల నీటిని వడగట్టగల సామర్థ్యం ఉంది అంట. అంటే దాదాపు అట్లాంటివి ఒక 10 అనుకోండి, 10 15 అన్ని ఫిల్టర్లు చేసే పని మన కిడ్నీస్ ఒక్కటే చేస్తాయి, అంత కెపాసిటీ ఉంది. అవి ఎట్లా ఫిల్టర్ చేస్తాయంటే, మన ఫిల్టర్ కాఫీ డికాక్షన్ ఇది చేస్తారు కదండి, దాంట్లో ఏ విధంగా అయితే రంధ్రాలు ఉంటాయో ఈ కిడ్నీస్లో కూడా అలాంటి చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయంటే, మన ఫిల్టర్స్లో ఎన్ని ఉంటాయి మహా అంటే ఒక 15-20 ఉంటాయి అంతేనా రంధ్రాలు, లేదంటే ఒక 25 అనుకోండి. దీంట్లో ఎన్ని ఉంటాయంటే 10 లక్షలకు పైగా ఉంటాయంట. 10 లక్షలకు పైగా ఫిల్టర్లు ఉంటాయి. వాటిని సాగదీసి ఒకవేళ ఒకదానికి పక్కన పెడితే, సాగదీసి పెడితే దాని యొక్క పొడవు ఎంత అవుతుందంటే 85 మైళ్ళ పొడవు అవుతుందంట. 85 మైళ్ళ పొడవు అవుతుందంట. అంటే అన్ని ఫిల్టర్లు ఉంటాయి. మా మిగతా మిత్రులంత సున్నితమైన భాగాలమైతే మేము కాము. ఎందుకంటే మాలో 90% నాశనమైన మిగిలిన 10%తోనే మా వడపోత కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. సో ఎంత కెపాసిటీ ఉంది వాటికి. అయినా సరే ఈ కాలంలో కిడ్నీ సమస్యలు ఎక్కువైనాయి. కిడ్నీ సమస్యలు ఎందుకు? తీసుకునే ఆహారం, ఆలోచన విధానం, శరీరానికి సహకరించకపోవడం, లాస్ట్లో రుణానుబంధం అంటే కర్మ సంబంధం, దానివల్ల. సో మొదట్లో 3 మనం చూసుకుంటే లాస్ట్ వచ్చినప్పటికీ దాని తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో మనలో మంచి పెరగాలంటే మొదట చెడుని ఏర్పరాలి. అది ఎంత త్వరగా చేస్తూ ఉంటే అంత మంచిది. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలన్నది, ఈ మూత్రపిండాలు మలినాన్ని తీసివేయలేకపోతే శరీరానికి ఎంత ప్రమాదమో, మనలో ఉన్న చెడును ఏరివేయకుంటే అంతకంటే ప్రమాదం. మేము రిటైర్ అయ్యాము, ముసలి వాళ్ళం అయ్యాము, ఇక మేము ఏమి చేయలేము, 90% పాడైపోయాం అనుకునే వాళ్ళంతా మన మూత్రపిండాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆఖరి క్షణం వరకు చెడును తీసేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పి మనకు మూత్రపిండాలు చాలా చక్కగా చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమేమి చెప్పాయి మనకు? మొట్టమొదటిది గుండె, రెండవది ఊపిరితిత్తులు, మూడవది కిడ్నీస్ మూత్రపిండాలు, ఇప్పుడు 4వది జీర్ణాశయం. జీర్ణాశయం అంటే మన పొట్ట అనుకోండి. ఇప్పుడు మన మామూలుగా జీర్ణాశయం బొమ్మలో చూస్తే ఎట్లా ఉంటుంది? ఒక సైడ్ ఒక బాల్ లాగా ఒకటి ఉంటుంది, పేవులన్నీ ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఎక్కడుంటాయి లోపల? బొమ్మ చూపిస్తాడు అట్లా, అన్నీ ఒక ముద్దగా పడి ఉంటాయి లోపలే ఒక సైడ్కు. మనం ఏంటి, మనలో అట్లే ఉంటాయేమో అని చెప్పి మనం అనుకుంటాం. ఒక 4 వరుసలు ఇట్లా వేసింటారు కదా, పెద్ద పేవు చిన్న పేవు అన్నీ చెప్పి. అట్లే ఉండదు, అన్నీ కలిపి ఒక ముద్దలో ఉంటుంది. ఆహార జీర్ణమైన తర్వాత దానిల ద్వారా అంతా వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది అట్లా. సో ఈ జీర్ణాశయం చెప్తోంది, ఆకలికి జీర్ణశక్తికి కారణమైన ఆమ్లాన్ని నేనే ఉత్పత్తి చేస్తాను. చేయడానికి ప్రత్యేకించి నాలో 3,05,00,000 సూక్ష్మాతి సూక్ష్మమైన గ్రంథులు ఉన్నాయంట. ఎన్ని? 3,05,00,000 సూక్ష్మాతి సూక్ష్మమైన గ్రంథులు ఉన్నాయి. అంటే లోపల ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో చూడండి. అవన్నీ బయట రెడీ చేయాలంటే ఎంత ఫ్యాక్టరీ, ఎన్ని కావాలి మిషనరీ. అవన్నీ ఏం లేదు, ఒక్క జీర్ణాశయంలోనే ఉన్నాయి చూడండి. సూక్ష్మంలో మోక్షం, అంత చిన్న దాంట్లో అన్ని ఉన్నాయంట. ఇంకా రకరకాలైన ఎంజైమ్లు కూడా పదార్థాలను జీర్ణం చేయడానికి ఉత్పత్తి చేస్తుంటాను. ఆహార పదార్థాలను కంటితో చూసినప్పుడు, వాసన పీల్చినప్పుడు నోటిలో లాలాజలం ఊరుతుంది. పదార్థాలను నోట్లో పెట్టుకుని నమిలినప్పుడు లాలాజలంతో ఉండే ఎంజైమ్లు
జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తాయి. సరిగ్గా నమలకుండా పదార్థాలను మింగితే జీర్ణమవుట అనే ప్రక్రియకు మొదట్లోనే బ్రేక్ పడుతుంది. అందుకే బాగా నమిలి తినాలంటారు కదా, కారణం అదే. ఒకవేళ అలా తినలేకుండా లోపలికి దొబ్బేస్తుంటాం అనుకో, దొబ్బేసి ఏమవుతుందంటే మన జీర్ణకోశానికి ఎక్కువ లోడ్ అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటారు జీర్ణం చేయడానికి. అంటే నాకు శ్రమ పెరిగిందన్నమాట అంటూ ఉండదు. మీ మానసిక భావాలు అన్నీ కూడా నా జీర్ణక్రియ మీద ప్రభావం చూపిస్తాయి. మనసు చంచలంగా ఉన్నప్పుడు కానీ, చాలా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ మనం ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణం అవ్వదు. కనుక మీరు ఆహారాన్ని బాగా నమిలి ప్రశాంతంగా తీసుకుంటే జీర్ణం త్వరగా అయ్యి తక్కువ శ్రమతో ఎక్కువ శక్తిని మీకు ఇస్తాను అని చెప్తా ఉంది. అంటే ఇక్కడ మనం ఏదేసినా సరే అది జీర్ణం చేసేస్తుంది పాపం. నాలుక ఉండాలి, దీనిలో ఏం పంపాలి ఏం పంపకూడదండి. నాలుకేంటి, తనకు రుచి తెలిస్తే చాలు, లోపల అది వద్దు అంటున్నా కూడా లోపలికి పంపిస్తూనే ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే తనకి ఇష్టం ఉన్నా లేకున్నా తనకు వద్దకు వచ్చిన ఆహారాన్ని జీర్ణం చేస్తూ దేహానికి కావాల్సిన శక్తిని అందజేస్తూ మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. అతిథి ఎవరైనా సరే, కంసుడైనా సరే కృష్ణుడైనా సరే సమానంగా చూసి మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి అని చెప్తోంది మనకు ఈ జీర్ణాశయం. నెక్స్ట్ కాలేయం. కాలేయం అంటే లివర్. మీరు చేసే ప్రతి పనికి, కండరాల కదలికకు కావలసిన ఇంధనాన్ని, కావలసిన శక్తిని తయారు చేసేది నేనే. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన కొన్ని వందల ఎంజైములు తయారు చేస్తాను నేను. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి రకరకాల పదార్థాలను రకరకాలుగా ఉపయోగిస్తూ నిర్మూలిస్తూ వాటిని శాసిస్తూ ఉంటాను. త్రాగుబోతులకు కూడా నేను 15 సంవత్సరాల గడువు పెడతాను. అప్పటికి త్రాగుడును కంటిన్యూ చేస్తే మరి నాకు ఇంకా ఓపిక నశిస్తుంది, అప్పుడు నేను పని చేయడం ఆపేస్తానంటది. అంటే దానికి ఎంత కెపాసిటీ అంటే, ఎంత ఓపిక అంటే, ఈవెన్ కాలేయాన్ని మళ్ళీ కొద్దిగా కోసి పక్కన తీసి మళ్ళీ పెరుగుతుంది కూడా. డ్యామేజ్ అయిన పార్ట్ని తీసేస్తే కూడా మళ్ళీ పెరుగుతుంది. సో అంతవరకు రానియకుండానే చూసుకోవాలి మనం. మనకు ఒక ఆహారం తీసుకుంటే అన్ని రసాలు దానికి పనికొస్తాయని కాదు. ఒక్కొక్క ఐటెంకు ఒక్కొక్క ఎంజైము, ఒక్కొక్క జీర్ణరసం కావాలి దానికి. మనం 4 రకాలు తిన్నాం అనుకోండి, 4 రకాలకు సంబంధించిన ఎంజైములన్నీ లోపల డైజెస్ట్ కావడానికి కావాలా. మనకేముంది, అది ఇట్లా నాకుంటాం, ఇది నాకుంటాం, ఇది నాకుంటాం, ఇది వేసుకుంటాం, అది వేసుకుంటాం, లోపలికి వేస్తాం. ఈ నాకున్న 4 కూడా లోపల 4 రకాలు తయారు కావాలి. అందుకే సిద్ధి సాయిబాబు చెప్పారు, ఏం చెప్పారంటే ఎక్కువ రుచులకు పోవద్దు, 1-2 వంటకాలతో సరిపెట్టు అన్నాడు ఆయన. అంటే ఏంటి, జీర్ణ వ్యవస్థకు ఎక్కువ పెట్టద్దు అని. సో నీకు ఈరోజు పప్పు ఇష్టం అనుకో, ఒకరోజు పప్పు చేసుకో. తాలింపు కూడా ఇష్టం అనుకో, 2వ రోజు తాలింపు చేసుకో. సాంబార్ ఇష్టం, 3వ రోజు సాంబార్ చేసుకో. అన్నీ రోజు చేసుకునేది ఎందుకు? 1-2 వంటకాలతో సరిపెట్టు అన్నాడు. ఆ ఉద్దేశం అది. ఓకే, నెక్స్ట్ ఇక దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, బాధ్యతలు తీసుకున్న వాళ్ళకే శాసించే హక్కు ఉంటుంది. బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే శాసించే హక్కు ఉంటుంది. త్రాగుబోతులకు కూడా 15 సంవత్సరాల గడువు పెట్టాను అని చెప్పడంలో కాలేయం మనకు మంచి సందేశాన్ని ఇస్తూ ఉంది. అదే దాన్నే సహనం అంటారు. బాధ్యతలను స్వీకరించి సహనంతో నిర్వర్తించగలిగితే ప్రగతి ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది అని చెప్తా ఉంది. సో మనకు లివర్ గురించి మంచి లెసన్ కదండి. ఓకే, నెక్స్ట్ మెదడు. మెదడు ఎక్కడ ఉంటుంది? చాలా మంది నీ మెదడు ఎక్కడ అంటే ఇట్లా చూపిస్తుంటారు మోకాళ్ళని, సినిమాల్లో మోకాళ్ళని తిప్పుతూ ఉంటాడు మెదడు ఎక్కడ అని. అది ఇక్కడ ఉంటుంది, అవునా? దేహంలో జరిగే అనేక కార్యకలాపాలకు మొత్తం పైనుంచి కింద వరకు ప్రతిదానికి కూడా నా పర్యవేక్షణలో జరుగుతుంది. అంటే మెదడు చెప్తుంది, నేను కాదు. దానికి కారణం కోట్ల సంఖ్యలో ఉన్న దారాల లాంటి నరాలు శరీరంలోకి వెళ్ళి బయటకు వచ్చే ఈ నూలు పోగుల సంఖ్య ఇక్కడి నుంచి వస్తాయండి. మన వెనక భాగం ఉంది కదా, చాలా మంది పొరపాటుగా ఈడ గట్టి కొడుతుంటారు, ఈడ కొడుతుంటారు కొందరు మూర్ఖంగా. ఇక్కడ కొట్టకూడదు. ఈ తల వెనక భాగాన ఈ మెడ దగ్గర కూడా చాలా మంది తమాషగా కొట్లాడుకుంటున్నాం, ఇక్కడ గట్టి కొడతారు. కొట్టించుకోకూడదు. కొందరికి అది అలవాటు ఉంటుంది. కొందరు ఏంటంటే వచ్చి జోగ్గానే డొక్కలో కొడతారు. అట్లా చేయకూడదు. అట్లా వాళ్ళకు దూరంగా ఉండాలి. అట్లా వాళ్ళ స్నేహం మానేసినా నష్టం లేదు. ఎందుకు, ఈ చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. ఈ సైడ్ అంతా కూడా చాలా చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని మనం కొట్టాలనుకుంటే కూడా అక్కడ కొట్టకూడదు. ఎక్కడ కొట్టాలి?
చెంప కొట్టాలనా వీటిని కొట్టాలి అవును కొట్టాల్సిన అవసరం ఏముంటుంది ఎంత బాగా అనుసరిస్తున్నారు ఎక్కడ కొట్టాలంటే రెడీ అయినారు చిన్నప్పుడు మనం కొడతాం పెద్దనాక వాళ్ళు కొడతారు అంతే సరే కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది బట్ చూసుకోవాలి సాధ్యమైనంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పదన్నప్పుడు చిన్నగా దెబ్బ వేయాలి ఇంకా కరెక్ట్గా అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బాగా కోపంగా చూస్తే కూడా స్టాప్ అయిపోతారు అక్కడ లేదా ఒక రోజు మాట్లాడుకుని ఉంటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో ఇలా కొన్ని ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలతో వాళ్ళను చక్కబెట్టచ్చు కొట్టిన దానికంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఓకే సో ఈ దీంట్లో ఎన్ని ఉంటాయంటే ఈ నూలు ప్రోగుల సంఖ్య 20 కోట్లు ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళేది ఎన్ని కణాలు ఉంటాయో తెలుసుకోవాలంటే 10 అంకె వేసి వరుసగా 10 సున్నాలు పెట్టాలంట 10 అంకె వేసి వరుసగా 10 సున్నాలు పెట్టాలి ఇంత క్లిష్టమైనది నా వ్యవస్థ అని ఇప్పటికి ఎన్ని అవుతుంది అంటే 10 పక్కన 10 సున్నాలు పెడితే 1,00,000 కోట్ల కణాలు ఉంటాయంట 1,00,000 కోట్ల కణాలు ఉంటాయి ముందు సో మన బ్రెయిన్ ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ ఇంత సైజు ఉంటుంది అంతే దాంట్లో అంత ఉంటుంది మొత్తం వ్యవస్థనంతా అదే చూస్తోంది సో ఇక్కడ మనము అదేం చెప్తోంది అంటే దాన్ని చూసి నేను ఇది చేశాను అది చేశానని గప్పాలు కొట్టే వాళ్ళకి చెప్తే ఒక గొప్ప కనువి పట్టదు 3 పనులు ఒకేసారి చేస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరిపోతాం మనము ఒక సెకనులో కొన్ని వందల పనులు నిరంతరంగా చేస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న మన మెదడు యొక్క సామర్థ్యాన్ని చూసి మనము ఆ విధంగా పనివీరులు కావాలని చెప్తా ఉంది మెదడుని చూసి మనం నేర్చుకోవాల్సింది పనివీరులు కావాలని చెప్పేసి విశ్వంలో ప్రతిదానికి దేని ప్రత్యేకత దానికి ఉంది ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు గడ్డిపోచకి ఎంత విలువ ఉందో నక్షత్రంలో ఆకాశంలో కూడా నక్షత్రానికి అంతే విలువ ఉంది అవునా సో ఒకదానికొకటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అట్లాగే ప్రతి శరీరంలోని అవయవము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి సో అన్నీ కూడా తూచ తప్పకుండా తన ధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నాయి ఇంత గొప్ప శక్తి గల దేహాన్ని గుర్తించలేక మనం అవయవాల శక్తిని తెలుసుకోలేక చిన్న రోగం వస్తానే శరీరం హెచ్చరికలు చేస్తూ ఉన్నా దేనిని గమనించడంలే మనం ఏమాత్రం దేహ సమయం పాటించకుండా పోవంటూ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తున్నాం దేహ ధర్మానికి అడ్డుపడుతున్నాం మన ధర్మానికి దూరంగా పోతున్నాం ఇప్పుడు చిన్న అద్దం ఉందండి ఆ చిన్న అద్దంలో మనం అంతా కనపడతామా లేదా కనపడతాం కదా దూరంగా పెట్టుకున్న ఎంత చిన్న అద్దమైనా ఇట్లా పెట్టుకుంటే మనం అంతా కనపడతాం ఓకే ఆ చిన్ని అద్దంలో విశ్వాన్ని చూడవచ్చు ఆ చిన్ని అద్దమే ఏంటంటే ఈ మానవ శరీరమే ఇదే విశ్వం అందుకే మొదట్లో చెప్పాం దేహమే దేవాలయం అందులో ఉన్న జీవుడే దేవుడు అని చెప్పబడిందా సో ఈ దేవాలయం ఇది విశ్వం ఇందులో ఉన్న జీవుడే దేవుడు అది దీంట్లో విశ్వానికి సంబంధించిన ప్రతి రహస్యం మన శరీరంలో ఉంది అందుకే బయట 10% ఉంటే మన లోపల 90% ఉంది తెలుసుకోవాల్సింది బయట కేవలం 10%. బయట చూపు చాలా తక్కువ చేయాలి లో చూపే పెంచుకోవాలి లోపల అనే పెద్ద ప్రపంచమే ఉంది విశ్వమే ఉంది లోపల నీ లోపలికి నువ్వు ఎంత పోతూ ఉంటే నీకు బయట కూడా అంత ఎక్కువ కనపడుతూ ఉంటుంది నీ లోపలికి నువ్వు పోలేకపోతే బయటిది కూడా చాలా కొంచెమే కనపడుతుంది అందుకే పత్రికారు ఎందుకు చెప్పారు కళ్ళు మూసుకో చెయ్యి ధ్యానం చేయి ధ్యానం చేయి ధ్యానం చేయి కూర్చో 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 అదే చెప్పారు ఆయన అంతే కదా సో అసలైన సూత్రం అంతే ఇంకా దాన్ని మనం పట్టుకున్నోళ్ళు ముందుకు పోతున్నారు పట్టుకునేళ్ళు అక్కడే ఆగిపోతున్నారు ఏదో కొంత చేసి ఎక్కువ చేసుకున్నామన్న భావన ఉంటే అది మీకే నష్టం తక్కువ చేసి ఎక్కువ చేసామన్న భావన లేదా ఎక్కువ చేస్తున్నా ఇంకా చేయాలన్న భావన ఇదంతా కూడా మన మీదే ఆధారపడింది యద్భావం తద్భవతి యా మతికి సాగతి భవేత్ ఓకేనా సో దేహ ధర్మానికి మన వంతుగా చేయవలసిన పనులు అదే కదా మనకు కావాల్సింది అంతేనా అండి దేహ ధర్మానికి మన వంతుగా చేయవలసిన ఏం పనులు చేయాలని మనం చూస్తాం ఆకలైనప్పుడే పరిమితంగా శాకాహారం తీసుకోవడం ఆకలైనప్పుడే టైం అయినప్పుడు కాదు ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఓకే తక్కువ తింటే ఎక్కువ శక్తి నిలువ ఉంటుంది ఎక్కువ తింటే తక్కువ శక్తి నిలువ ఉంటుంది అంటే తక్కువ తింటే ఎక్కువ శక్తి ఎక్కువ తింటే తక్కువ శక్తి ఇది సూత్రం
ఏంటి, నువ్వు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే బాగా బలం వస్తుంది అనుకోవడం భ్రమ. ఎక్కువ తినడం వల్ల అది జీర్ణం చేయడానికి నీలో ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది, మిగిలేదైతే అంతే. నువ్వు తక్కువ తిన్నావు అనుకో, నీకు శరీరానికి కావాల్సిందంతా కూడా బాగా వంట పడుతుంది. తక్కువ శక్తితో తీసుకున్న ఆహారము మొత్తం శరీరం అంతా కూడా సరఫరా కాబడుతుంది. మనకు తెలియకుండానే మన జిహ్వ చాపల్యం చేత మనం ఎక్కువ తీసుకుంటున్నాం. కావాలంటే మీరు ప్రయోగాలు చేసి చూడొచ్చు దీని విషయంగా. ఇప్పుడు పొద్దున్న లేస్తేనే 9 గంటలకు ఆకలి అయింది. మామూలుగా ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే ఎన్ని తింటాము? అది సైజుని బట్టి ఉంటుంది సార్ అంటారు. మంచిది, సైజుని బట్టి. పెద్ద సైజు అనుకో, పెద్ద సైజు అంటే అంత అనుకోండి. ఇంత ఇడ్లీ చేసాకైతుందా? కాదు కదా. కొద్దిగా ఒక 4 తింటాం, 4, 5 తింటాం కదా. అప్పుడు మీరేం చేస్తారు, ప్రయోగం చేయండి. 2 తినండి, 2 తినేసి మామూలుగా లేచేసేయండి. మరి గంట తర్వాత తింటాంలే అనుకోండి మీరు, అంతే. మీరేం తినద్దండి. మీకు గంట తర్వాత మీకేం ఆకలి కాదు. ఎందుకు? ఇక్కడ తిన్నది తర్వాత ఇక్కడి నుంచి మెదడుకు నాకు కడుపు నిండిందని సంకేతం పోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక గంట తర్వాత అప్పటికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత సంకేతం వెళ్ళిపోతుంది కడుపు ఫుల్ అని. సో ఎప్పుడైతే కడుపు ఫుల్ అని అయిపోయిందో మళ్ళీ మీకు ఆకలి లేదు. అక్కడ తినింది 2 కానీ సంకేతం వెళ్ళిపోయింది అక్కడికి. అక్కడ ఏమైపోయింది, మీకు కడుపు నిండింది కాబట్టి మళ్ళీ మీకు ఆకలి అనిపించలా. పోనీ నీరసం అని చూస్తున్నారంటే నీరసం కూడా అనిపించదు. తీసుకున్న 2 ఇడ్లీ మొత్తంగా జీర్ణం అయిపోయి తక్కువ శక్తితోనే మొత్తం శరీరం అంతా కూడా సరఫరా చేయబడుతుంది. సో మీలో నిలువ ఉన్న శక్తి ఎక్కువ, ఖర్చు ఎక్కువ కాలే. సో అందుకే మీకు నీరసం రాదు. సో మనకేం తెలియదు, నేను మామూలుగా 6 ఇడ్లీ తింటానండి అని చెప్పి 6 ఇడ్లీ పెట్టేసుకుంటాము, దాన్ని సాంబార్ వేసుకుంటాం, చట్నీ వేసుకుంటాం, వీలైతే కొంచెం ఎర్రకారం కూడా యాడ్ చేసుకుంటాం, తినేస్తాం. 6 ఇడ్లీ అంటే నేను ఎక్కువ తిందంటాం. సో నీ బాడీని ఆ విధంగా తయారు చేసేసావు. ఇది నేను ప్రయోగం కూడా చేసుకున్నాను ఒకసారి, 6 నెలలు చేశాను. తక్కువ తిని ఎక్కువ శక్తి పొందడం ఎట్లా అని చెప్పేసి పత్రికారి మొదట్లో ఇవన్నీ చెప్పేవారు చక్కగా. మేము ప్రాక్టికల్స్ చేసాము, అదంతా చేసి చక్కటి రిజల్ట్ పొందాం కూడా. అందుకే ఎప్పుడైనా సరే ఇప్పుడు 3 పూట్ల తినేవాళ్ళు 2 పూట్లకు వచ్చేయండి, 2 పూట్ల తినేవాళ్ళు 1 పూటకు రండి. ఫస్ట్ 4 దోశలు తింటున్నాం అనుకోండి, ఇది తప్పు కాదండి, తెలియక చాలా చేస్తాం. తెలుసుకోవాలి, కొద్దిగా తెలుసుకుంటే చాలు. ఎవరికి తప్పు పడ్డానికి ఏం లేదు, ఎవరికి అధికారం లేదు. 4 దోశలు తినేవాళ్ళు 3కి రండి, 3 దోశలు తినేవాళ్ళు 2కి రండి. సో అక్కడ ఆపండి, అంతే చాలు. సో అది మీకు సెట్ అయిపోతుంది. జీర్ణాశయం ఏమైపోతుంది, చిన్నగా అయిపోతూ ఉంటుంది. మీకు 2 తినేటప్పటికి ఫుల్ అనిపిస్తుంది. ఇంకా నాకు ఒకటే చాలా అనుకున్నప్పుడు ఒకటే తినాలి అంతే. సో ఇప్పుడు చాలా మంది ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోపల జీర్ణాశయాన్ని ఒక చిన్న ఆపరేషన్తో, ఇప్పుడు ఇట్లా ఉంటుంది పెద్ద బ్యాగ్ అనుకోండి జీర్ణాశయం, ఇది ఇక్కడికి ఒక 3 వేసేస్తారు ఇట్లా. సో ఇంకా మీకు ఉండేది ఇంతే, ఇంతవరకు పోయేది ఇంత అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, 1 ఇడ్లీ 2 ఇడ్లీ తింటేనే వాళ్ళకి సరిపోతుంది, అబ్బా చాలా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే కడుపు నిండిందో నీకు ఫీలింగ్స్ లేవు, మళ్ళీ ఆకలి అవుతుంది ఇవన్నీ కాదు. సో అట్లా మీకు జీర్ణాశయం చిన్నగా అయ్యేప్పటికి సహజంగానే మనం చేసుకోవచ్చు. సహజంగా చేసుకోవడం వీలు కాని వాళ్ళు అట్లా పోతారు, అట్లా ఆపరేషన్కి వెళ్తారు. మనం ఇది సహజంగా చేసామనుకోండి అన్ని సహజంగా జరుగుతాయి. ఇప్పుడు దానివల్ల ఒక 150 కేజీలు 160 కేజీలు ఉన్న వాళ్ళు అట్లా చేసుకున్నారనుకోండి, సో వాళ్ళకు తగ్గిపోతారు, దాదాపు 40 కేజీలు 50 కేజీలు కూడా తగ్గిపోతారు. తగ్గిపోయిన తర్వాత ఏమైపోతుంది, దాని తగ్గట్టుగా ఈ చర్మం తొందరగా షింక్ అవ్వదు. ఈ కడుపు దగ్గర ఉంటుంది కదా, ఇంతలా ఉన్న కడుపు ఒక్కసారి 50 కేజీలు తగ్గిపోతే ఏమైపోతుంది, ఈ చర్మం అంతా కింద వేలాడబడుతుంది, అవునా? సో ఇక్కడంతా కూడా వేలాడబడిపోతుంది. ఇది మన శరీరంలోకి కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు, ఒక్కసారిగా తగ్గించేసావు. అదే ఇట్లా సహజంగా తగ్గించామనుకో మన శరీరం కూడా చాలా సహజంగా దాన్ని సెట్ చేసుకుంటుంది. అందుకే రోగం వస్తూనే డాక్టర్ దగ్గరికి పోకుండా ధ్యానం ద్వారానో, ఉపవాసాల ద్వారానో, నీటి ద్వారానో, శరీరానికి రెస్ట్ ఇవ్వడం ద్వారానో, పనుల్లో మార్పు తీసుకురావడం ద్వారానో, మానసిక ప్రశాంతంగా ఉండడం ద్వారానో, నేచురోపతి ద్వారానో కొద్దిగా మనము సరి చేసుకోవాలి. అది కనుక తప్పని పరిస్థితుల్లో యూ గో టు అల్లోపతి, అంతే. ఇంకా దానికి ఏంటి, ఆయుర్వేదం ప్రయత్నం చేయండి. అది కాకపోతే ఎమర్జెన్సీ కేసులు అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బట్ ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా చేస్తే కదా మనకు తెలుస్తుంది, చేయకుంటే ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఇది దేహధర్మాల్లో ఎంత భాగాలు. రోజుకు కనీసం 1 గంట ధ్యానం చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అణువు కూడా, ప్రతి అవయవం కూడా విశ్వశక్తిని పొంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది.
1 గంట ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యం పొందుతూ ఉండడం వల్ల కోపము భయము పోవడం వల్ల దేహ జీవన క్రియల్లో విపరీతాలు జరగవు. లేదంటే కోపమున్నా భయమున్నా లోపల విపరీతంగా ఒక్కోసారి అనేక అణువులు ఎక్కువ రీప్రొడక్ట్ అవుతాయి, ఒక్కోసారి చచ్చిపోతాయి, ఎక్కువ మళ్ళీ ప్రొడక్షన్ జరగవు. ఇవన్నీ కూడా సమతుల్యత దెబ్బతింటుంది లోపల. ఏది? కోపము భయము ఆవేశము ఇవంతా వీటి వల్ల. అదే మనసు ప్రశాంతంగా ఉన్నాం అనుకో, మీకు సమంగా ఉంటుంది బాడీ, సమతుల్యత. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. తర్వాత మత్తు పదార్థాలు తీసుకోవద్దు. దీనివల్ల జబ్బులు, నడవడిక చెడడము, అసహ్యత తెలియకపోవడం జరుగుతూ ఉంటాయి. అధికంగా శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి. శరీర శ్రమ అంటూ కొంత ఉండాల్సిందే. సో ఇదంతా కూడా దేహధర్మంలో భాగాలే. సో రోగం వస్తూనే కలవరపడకుండా, రోగానికి కారణాలు చెప్తున్నా ఇప్పుడు. రోగానికి కారణాలు చాలా ఇంపార్టెంట్. భయపడకుండా కొద్దిగా ఆలోచన చేయాలి, ఈ రోగానికి కారణం ఏమై ఉంటుంది అని. సో మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ ఆహారం తీసుకోవాలి. సరిపడని ఆహారం తీసుకోవడం వలన అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. రెండవది, వాతావరణంలో మార్పులు వచ్చి ఏమన్నా అనారోగ్యం కలిగిందా అనేది చెక్ చేసుకోవాలి. మూడవది, మానసిక ఒత్తిడి వలన కలిగిందా అనేది చూసుకోవాలి. నాలుగవది, కర్మల ఫలితాల వలన ఏమన్నా వచ్చిందా అనేది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక రోగం వచ్చిందనుకో, ఓకే గత జన్మల్లో ఏదో చేశాను దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చింది, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ అంతే. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసావో దాని తీవ్రత చాలా తగ్గుతుంది. ఆ తర్వాత నిదానంగా ఆలోచించుకో, గంటలు ధ్యానం పెంచాలనా, ఆహారం మార్చాలనా, ఉపవాసాలు పెంచాలనా, ఇవన్నీ చూసుకో. ఇదేంటంటే నీ శరీరము నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి, వేరే వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు. ఎవరు ఎన్ని చెప్పినా నీ శరీరము నీ బుద్ధి నువ్వు ఉపయోగించుకో. ఏదైనా వాళ్ళు సరికాని ఆలోచన చెప్పినా, సరికాని సలహాలు ఇచ్చినా నష్టపోయేది మీరే. అందువల్ల జాగ్రత్త. మీ దేహం మీ ఇష్టం, దేహధర్మాన్ని అనుసరించి మీరు పోండి. సరిపడే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల, ధ్యానం ద్వారా విశ్వశక్తిని, జ్ఞానం ద్వారా సమాధానం పొందడం వల్ల ఈ 4 రకాలుగా వచ్చే రోగాల నుంచి బయటపడవచ్చు. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గించవచ్చు. దేహానికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే శంకరాచార్యుల వారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. అంటే దేహమే దేవాలయము, అందులో ఉన్న జీవుడే దేవుడు. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటామో దేహాన్ని కూడా అంతే పవిత్రంగానే చూసుకుంటే అందులో ఉన్న జీవుడు అచిర కాలంలోనే దేవుడు అవుతాడని చెప్పాడు శంకరాచార్యులు. పదే పదే మనకు పత్రిక ఇదే శ్లోకం ఎక్కువ చెప్తారు. వినోబా భావే కూడా ఆహారం గురించి ఎంత బాగా చెప్పారంటే కొన్ని మాటల్లో, బోధన ద్వారా తెలివిగా సంస్కారం నేర్పడం మా తండ్రి గారి విధానం అని వినోబా భావే చెప్తున్నారు. మా తల్లి తండ్రి ఇద్దరు పళ్ళెంలో ఎంగిలి వదడానికి ఇష్టపడేవారు కాదు. అంటే ఎంగిలి వద్దామంటే మిగిల్చడానికి ఇష్టపడేవారు కాదంట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి మనిషి తినే తిండి ఇంత అని వ్రాసి ఉంటుంది. తక్కువ తింటే ఎక్కువ కాలం సరిపోతుంది, తక్కువ తింటే ఎక్కువ కాలం సరిపోతుంది, ఎక్కువ రోజులు జీవిస్తావు అని మా అమ్మ చెప్తుండేది. ఎంతటి గొప్ప తత్వజ్ఞానమో అమ్మది అంటున్నాడు ఆయన. సో ఇంతకుముందంతా అదే చెప్పుకున్నాం మనం, అవునా? వినోబా భావే కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే నీకు ఎంత కావాలో ఫస్ట్ అంతే పెట్టించుకో. ఏ ఐటెం తినగలుగుతావో అదే పెట్టుకో. ఇప్పుడు పచ్చళ్ళు చేస్తుంటాం, కొందరికి వంకాయ పడదు, కొందరికి బెండకాయ పడదు. నువ్వు అడగాలి ఇది ఏం పచ్చడి అని, నువ్వు అడగాలి. అక్కడ ఏదో పెట్టారు కదా, ఇష్టం లేకపోతే పాడేస్తాం కదా అనుకోకూడదు. నీ నెక్స్ట్లో వాడికి అది ఉపయోగపడుతుందేమో, నీకు ఇష్టం లేదే పెట్టుకోకూడదు, నీకు సరిపోతుంటే పెట్టుకోకూడదు. నీ శరీరానికి ఏది సరిపోతుందా ఏది సరిపోతుందో తెలియకుంటే పక్కోడికి ఎట్లా తెలుస్తుంది, వడ్డించే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన శరీరానికి ఏదో అవసరమో మనకు తెలిసి ఉండాలి. నీకు ఏ మెడిసిన్ పడుతుందో ఏ మెడిసిన్ పడదో నీకు తెలిసి ఉండాలి. ఆహారం కూడా అంతే, ఇది నాకు పడదు ఇది నాకు పడుతుందని నీకు తెలిసి ఉండాలి. మరి ఏం గమనిస్తున్నాం మనం దేహాన్ని గురించి? ఇన్నేళ్ళు కలిపేస్తున్నాం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు 60 70 80 90 100. మరి ఎప్పుడు తెలుస్తుంది నీకు? సో మన శరీరానికి ఏ ఆహారం పడుతుంది ఏ ఆహారం పడుతుంది మనం తెలుసుకోవాలి. సో ఆహారం నువ్వు తినకూడదు అంతే. తినకూడదు అంటే అక్కడ ఏదో నీకు తెలియదు. ఫస్ట్ ఐటమ్ ఎక్కడైనా పో, ఇప్పుడు బఫేలే కదా, నీకు ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ కూర్చునే వంట టేబుల్ మీద కూర్చున్నా కూడా నష్టం ఏం లేదు కదా. వాడు పెట్టేటప్పుడు చూడు, ముందరనే చూడు. ఎంతసేపు నీ తట్టలో చూసుకోకూడదు. ఎప్పుడు చూసుకోవాలి? నువ్వు తినే ముందు నీ తట్టలో చూసుకోవాలి, నీ ప్లేట్లో. పెట్టక ముందు అక్కడే చూడాలి, 4వ దాని ముందు చూడాలి వాడు ఏం వేస్తున్నాడని. లడ్డు వేస్తున్నాడా, నువ్వు తినవా? నీ దగ్గరికి వచ్చే లోపల చేయి అడ్డం పెట్టు. వాళ్ళు చాలా స్పీడ్గా వేసుకుంటూ పోతారు, వాడికి ఎంతేం పోయింది?
వాడికి తెలియదు, ఆహారం విలువ తెలియదు వాడికి, వేసి వడ్డించేవాడికి. వాడు వేసేస్తాడు అంతే. వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఏమి, అందరికీ వడ్డించు అంతే. సో మనం చూసుకోవాలి, ఎప్పుడైతే ఆహారం విలువ మనకు తెలిసిందో అనవసరంగా ఒక్క మెతుకు కూడా మనం వేస్ట్ చేయకూడదు. అదే చెప్తున్నాడు, ఎంగిలి ఉంచడం ఇష్టపడేవాడు కాదు అని మా అమ్మ నాన్న అనేది. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు పత్రిక తిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా ప్లేట్లో? చాలా క్లీన్గా ఉండిపోతుంది, మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. అంటే అంత. సో ఇవన్నీ ప్రాక్టికల్గా ఆయన వాళ్ళు మహానుభావులు చేశారు, చూశారు, మనకు నేర్పించారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా కాకు తాగుతున్నారు, ఏ విధంగా తింటున్నారు, ఏం తింటున్నారు అని మనం గమనించాలి. ఎంతసేపు ఉన్న సార్కి షేగాండి ఇస్తామా, సార్ దగ్గర ఉందామా అన్నది కాదు ఆలోచన. ప్రతి మూమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి నడక మనం అబ్జర్వ్ చేయాలి. అందుకే కదా గురు సాంగత్యం చేయాల్సింది. దేనికోసం లేదు గురు సాంగత్యం? తల మీద చేతులు పెట్టించుకోవడానికా, షేకండి ఇవ్వడానికా? సో అది ఇంపార్టెంట్ ఇది, అవునా? తిండిని బట్టే త్రేపులు ఉంటాయి, తిండిని బట్టి మనిషి తయారవుతాడు అనే సామెత సత్యం ఉంది. గాంధీజీ చెప్తున్నాడు, నేను నా అనుచరులు ఇలాంటి అనుభవాన్ని చాలా పొందాం. అంటే ఎటువంటి తిండి తీసుకున్నప్పుడు మా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మా దేహ పరిస్థితి ఎట్లా ఉందని వీళ్ళ ఫ్రెండ్స్ అంతా గ్రూప్గా కలిసి ప్రయోగాలు చేశారు వీళ్ళు. గాంధీజీ జీవిత ఆత్మకథలో ఇదంతా చాలా చక్కగా చెప్పారు ఆయన. తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఒక ఆహారం తీసుకున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యేది బాడీ, ఆలోచనలు ఎట్లా ఉండేవి, అన్ని చాలా క్లియర్గా చెప్పారు గాంధీజీ తన ఆత్మకథలో. అందుకే భగవద్గీతలు కూడా చాలా క్లియర్గా చెప్పబడ్డాయి, తినే తిండిని బట్టి ఎటువంటి గుణం ఆధారపడుతుందని చెప్పి. తమో గుణం యొక్క ఆహారం అని ఏం చెప్పారంటే, ఎవరికి ఆహారాన్ని ఇష్టాన్ని బట్టి వాడు ఏ గుణంలో ఉన్నాడో కూడా చెప్పచ్చు. తీసుకునే ఆహారాన్ని బట్టి వారు ఏ గుణంలో ఉన్నారని చెప్పవచ్చు అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు. వండాక ఒక జాము దాటింది, లేదా బాగా ఉడకనిది, సారం లేనిది, దుర్గంధం కలిగింది, తాజిపోయింది, ఎంగిలి చేసింది, అశుద్ధంగా ఉన్నది అయిన ఆహారం తమో గుణం కలవారికి ఇష్టము. ఆ ఆహారం, ఇప్పుడు చెప్పిన ఆహారంలో మనకి ఏదైనా ఇష్టం ఉంది అంటే మనలో తమో గుణం ఉన్నట్టు. సో ఉండొచ్చు, కానీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ తమో గుణం వల్ల ఏమంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకునే అవకాశం వస్తుంది, కొన్ని పరిస్థితుల వల్ల. ఓకే, అది కొంతవరకే ప్రభావం చూపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆహారం వల్ల మనిషిలో సోమరితనం, పనిలో విసుగు, బుద్ధి మందగించడం, ఇలాంటి అన్ని గుణాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రపంచంలో పూర్తిగా దిగజారిపోతూ ఉంటారు. ఇక రెండవది రజోగుణి ఆహారం. మూడే కదా ఉండేది, తమో గుణము, రజోగుణము, సత్వగుణము. సో రెండోది రజోగుణం. చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, వేడిగాను, కారంగాను, వేడి అంటే ఎక్కువ వేడి, కారంగాను, నూనె లేనివిగాను, ఎక్కువ దప్పిక కలిగజేసేవి గాను, శరీరానికి దుఃఖాన్ని, మనస్సుకు వ్యాకులతాన్ని కలుగజేయగల ఆహార పదార్థాలు రజోగుణం గల వారికి ఇష్టము. ఇప్పుడు చెప్పినవన్నీ మనకి ఇష్టమైతే మనలో రజోగుణం ఉన్నట్టు. ఇటువంటి పదార్థాలు శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఆలోచన కంటే ఆవేశానికే ప్రాధాన్యత ఇచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఆహారం అంత ప్రభావం చూపిస్తుంది. సత్వగుణి యొక్క ఆహారం ఆయుష్ను, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని బాగా వృద్ధి చేసేటివి, రసం కలవి, నూనె కలవి, దేహంలో చాలా కాలం ఉండేవి, మనోహరాలైనవి అయిన ఆహారాలు సత్వగుణం కల వారికి ఇష్టము. సో ఈ ఆహారాలు మనకి ఇష్టం అనుకోండి, మనలో సత్వగుణం ఉన్నట్టు. సో ఆహారాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి గుణం ఆధారపడుతుంది, లేదా నీ గుణాన్ని బట్టి ఆహారం ఆధారపడుతుంది. సో అది. సో ఇక్కడ మనం ఇంకా ఏం చేయాలంటే, ఈ యొక్క ఇంద్రియాలన్నీ స్వాధీనం చేసుకోవాలంటే ఆహారం తక్కువ చేస్తే ఇంద్రియాలు నీ అధీనంలోకి వస్తాయి. ఎందుకు? ఇది ధ్యానానికి సహకరించిన మాట కాబట్టి నీకు చెప్తూ ఉన్నా. మనకు ధ్యానం కుదరలేదు అంటే కొద్దిగా నీ ఆహారం తగ్గించుకుంటూ వస్తే ఇంద్రియాల యొక్క ప్రభావం కూడా నీ మీద తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియాల ప్రభావం తక్కువ ఉందో మనసు మీద ప్రభావం తక్కువ చూపిస్తుంది. ఎప్పుడైతే మనసు మీద ప్రభావం తక్కువ చూపిస్తుందో ఆటోమేటిక్గా మనసు చంచల స్థితి నుండి స్థిర చిత్తానికి వస్తుంది. అందువల్ల మనకు చక్కగా దేహధర్మం పాటిస్తూ ఉండాలి అంటే కొంత అప్పుడప్పుడు లంకనం, పరమౌషధం పాటిస్తుంటే మనకు అన్నీ కూడా సెట్ అవుతాయి. అతిగా పత్రిజీ గారు కూడా ఒక మాట చెప్పారు ఈ విషయంగా. సత్యాన్ని తెలుసుకోగోరేవాడు క్రమక్రమంగా దేహ ఆహారాన్ని తగ్గిస్తూ
ఆత్మ ఆహారమైన ధ్యానాన్ని హెచ్చించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే పవనపుత్రుడు కావటం అని చెప్పేసి పత్రిజ గారు కూడా చక్కగా మనకు సందేశాన్ని కూడా ఇచ్చేశారు. ఇంతగా దేహం గురించి చెప్పుకున్నాం కదా అని మరి అతి జాగ్రత్తలకు పోయినారనుకో ఇది ఏకు మేకే కూర్చుంటుంది. అది జాగ్రత్త. అందుకే ధర్మం గురించి చెప్పినప్పుడే జాగ్రత్త, జాగరూకత, అవేర్నెస్ అని చెప్పడం జరిగింది అవునా. సో ఎప్పుడైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అతి అన్నది ఎప్పుడు పనికిరాదు. అతి సర్వత్రా వర్జయ్యేది, అంతే, సింపుల్. ఈ దేహం ఏం శాశ్వతం కాదు, కానీ మనం ఉన్నంత వరకు దేహం కావాల్సిందే. ఏదైనా సాధించాలంటే దేహం కావాల్సిందే. అందుకే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వండి, ఎంత పెట్టాలో అంతే పెట్టండి, ఎక్కువ పెట్టొద్దండి. సో ఈ దేహంలో ఉన్న మనము స్వధనం గురించి తెలుసుకోవాలి. స్వధనం గురించి తెలుసుకోవడానికి మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.